YM6 న్యూస్ కి స్వాగతం. బాబు జగజీవన్ బాబు జగజీవన్ గారి ఆశయాలను జై భీమ్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ వందనమయ్యా దళిత జాతి పులిపిట్ట జోహార్ జగజీవన్ రామ్ జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్ జోహార్ భారత మాజీ ఉప ప్రధాని నవభారత నిర్మాత నిరుపేదలు మరియు వెనుకబడిన వర్గాల ఆశా జ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ అని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డు పికెట్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహానికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సమాజ సేవలో బాబు జగజ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. సమాజంలో అణగారిన బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం జగజ్జీవన్ రామ్ జీవితాంతం పోరాడారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా ఆయన చేపట్టిన పదవులకు వర్ణ తెచ్చారని, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టి అన్నపూర్ణగా మార్చడంలో ఆయన పాత్ర మరవలేనిదని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ జీవితం, ఆయన ఆశయాలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన బాటలో నడుస్తూ సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నిజమైన నివాళి అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, బద్రీనాథ్ యాదవ్, 4వ వార్డు అధ్యక్షుడు దుడ్డు సత్యనారాయణ, 7వ వార్డు అధ్యక్షుడు మురళి ముదిరాజ్, దళిత సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను బాబు జగజీవన్ రామ్ గారి సిద్ధాంతాలను జై భీమ్ జై భీమ్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవులు ఎన్నో అనుభవించి ఎన్నో సంస్కరణలను అమలు చేసిన గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు. సోమవారం న్యూ బోయినపల్లి నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్, బాపూజీ నగర్ దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ హాజరై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్, అజిత్ కళ్యాణ్లతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అంటరాని వారి శ్రేయస్సు కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విశేషంగా కృషి చేశారని, సామాజిక సమానత్వం, దళితుల ఓటు హక్కుల కోసం పోరాడిన యోధుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారాం యాదగిరి, ముఖేష్ యాదవ్, పారమేష్, వరప్రసాద్, నేతానాథ్, జాజుల క్రాంతి, జాజుల సాయి తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ అమర్ హై, బాబు జగజ్జీవన్ రామ్ అమర్ హై, బాబు జగజ్జీవన్ రామ్ అమర్ హై. 20 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రిగా ఎన్నో సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త, తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ గ్రేటర్ హైదరాబాద్ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ అన్నారు. బాపూజీ నగర్, బోయినపల్లి, బషీరాబాగ్లోని జగజ్జీవన్ రామ్ విగ్రహం దగ్గర గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకలలో హెచ్ఆర్ మోహన్, వినోద్ సింగ్, అజిత్ కళ్యాణ్, శ్రీకాంత్, కురుమయ్యలతో కలిసి జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు చేసిన సేవలను కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ జోహార్ బాబు జగజీవన్ రామ్ మహనీయుల ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జోహార్ బాబు జగజీవన్ రామ్ జోహార్ సాధిద్దాం మహనీయుల ఆశయాలను సాధిద్దాం మహనీయుల ఆశయాలను. జోహార్ జగజీవన్ రామ్ జోహార్ 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 బాబు జగజీవన్ రామ్ జోహార్ జోహార్ జగజీవన్ రామ్ జోహార్ జోహార్ బాబు జగజీవన్ రామ్ జోహార్ జోహార్. ఈరోజు ఒక మహనీయుడు అట్టడుగు వర్గాల నుండి వచ్చి దేశ ఉప ప్రధానిగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయుడు, దళిత రత్నం మన ఈరోజు ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ వారికి ఘన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈరోజు నిజంగా కూడా ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారు
స్వాతంత్ర సమరయోధుడు, ఉద్యమకారుడు, అట్లాగే దళితోద్యమకారుడు. ఈరోజు దేశ ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగి దళిత జాతి ఆనిముత్యంగా ఎదిగినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి నిజంగా కూడా దళిత జాతి తరపు నుండి, దేశం తరపు నుండి వారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా వారు దేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇంతకుముందు పెద్దలు అన్నట్టుగా స్వాతంత్రం వచ్చినాక మన దేశ పరిస్థితి గడ్డు పరిస్థితి ఉన్న కాలంలో గోధుమలు విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకున్న సిచ్యువేషన్లో, విదేశాల నుండి మనం దిగుమతి చేసిన పరిస్థితుల్లో మన దేశ ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా బాబు జగజ్జీవన్ రామ్ గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ఏదైతే గ్రీన్ రెవల్యూషన్, ఏదైతే హరిత విప్లవం వల్ల ఈరోజు భారతదేశమే విదేశాలకు గోధుమలు ఎగుమతి చేసే స్థాయికి రావడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక గొప్ప నేత ఎవరు ఉన్నారంటే బాబు జగజ్జీవన్ రామ్ వల్లనే ఈ దేశం నుండి ఈరోజు గోధుమలు లేని పరిస్థితి, ఉపవాసం ఉన్న దేశాన్ని ఈరోజు మన దేశమే విదేశాలకు తిండి పెట్టే పరిస్థితి తీసుకెళ్ళిందంటే దానికి ప్రధాన భూమిక పోషించినటువంటి, ప్రధాన పాత్ర పోషించినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు భారతదేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, మీకు అన్నీ తెలుసు. పక్కకున్నట్టు నేబర్ కంట్రీ పాకిస్తాన్ విషయంలో చిన్న ఒక ఉగ్రవాదిని పట్టలేని పరిస్థితిలో, కానీ ఆ రోజుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్లో 2 తుకుడలు చేసినటువంటి ఘన చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి మన బాబు జగజ్జీవన్ రామ్ వల్లనే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి మహనీయుడు మన కమ్యూనిటీలో పుట్టడం, అలాంటి మహనీయుడు దేశ ఉపప్రధాని కావడం నిజంగా మనందరికీ గర్వకారణంగా చెప్తూ వారిని ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ నుండి మన నివాళులు అర్పిస్తున్నాము. మరొకసారి వారికి హృదయపూర్వక జోహార్ తెలియజేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ జోహార్, బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ జోహార్, బాబు జగజ్జీవన్ రామ్ జోహార్ జోహార్. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ బషీర్బాగ్లో మన దళిత సోదరులందరూ కూడా కూడుకొని ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దయానందన గారు మా పక్షాన ఇక్కడ నిలబడడం కూడా మాకు చాలా సంతోషం. కాబట్టి బాబు జగజ్జీవన్ రామ్ గురించి మోహన్ గారు చెప్పినట్టు ఎంతో చరిత్ర ఉంది. అన్నిటికన్నా ముఖ్య విషయము ఈ కాన్స్టిట్యూషన్, రాష్ట్ర కాన్స్టిట్యూషన్లో ఒక మెంబర్గా కూడా ఆయన ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దని సౌనీయంగా కోరుతా ఉన్నాను. కాబట్టి దేశానికి ఎంతో సేవ చేసిండు. దేశంలో ఇలా ఇండస్ట్రియల్ కానీ ఇలా పరిశ్రమలు కానీ రావడానికి కూడా అత్యంత కీలకంగా పనిచేసిండు. రైల్వే శాఖను కూడా గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారిని సందర్భంగా తెలియజేస్తూ, దళితులకు రాబోయే భవిష్యత్ బాట కాంగ్రెస్తోనే సాధ్యమని, కాంగ్రెస్తోనే మన దళితుల జీవితాలు బాగుపడతాయని మరి ఆ రోజు చెప్పిన కాంశీరామ్ గారి యొక్క మరి అడుగుజాల్లో మనం నడుద్దాం. అదేవిధంగా కాంశీరామ్ గారు చెప్పిన ఏ విధానం అవుతుందో అంబేద్కర్ను అదేవిధంగా జగజ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనం కూడా, మన అందరం కూడా మన యొక్క బాటలో, ఆయన బాటలో నడుస్తూ మన ఈ దళిత జాతులందరినీ కూడా మనము బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు. జయ హో జగజీవన్ మా జాతి రత్న మా జగజీవన్, జయ హో జగజీవన్ మా జాతి రత్న మా జగజీవన్. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు, దేశం గుండెల పదిలంగున్నడు జనజీవనుడు. అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసరా, అలు పెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం. జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు, జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు. బిహారు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా, చాందువ గ్రామంలో పుట్టినాడురా. శోభిరాము బసంతి దేవిలా ముద్దుల కొడుకై ఎదిగినాడురా, ముద్దుల కొడుకై ఎదిగినాడురా. చదివే బడిలో వివక్ష చూపితే అగ్గి పిడుగయ్యి రగిలినాడురా, అగ్గి పిడుగయ్యి రగిలినాడురా. విద్యార్థి దశలోనే ధైర్యము చూసి జాతీయ నేతలు మెచ్చినారురా, జాతీయ నేతలు
జగజీవనుడు జాతి నేతగా ఎదిగెనురా మన మహనీయుడు